హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నాయి, మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి. సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ ప్రతి ఒక్కరి లైక్ వలన, మీ సపోర్ట్ వలన మన ఛానల్ ఇంకా చాలామందికి రీచ్ అవ్వాలి. ఈ మెసేజెస్ కూడా వారికి హెల్ప్ అవ్వాలి. కాబట్టి వీడియోని లైక్ చేసి క్లెయిమ్ చేసుకొని చూడండి. అండ్ సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? మరి ఈరోజు యూనివర్స్ మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు? యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ అనేది ఉండబోతున్నాయి అనేది మనం చూడబోతున్నాం, ఓకేనా? గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి తెలియచేయండి. ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చండి, పెళ్ళైన వారు పెళ్ళికని వారు. మీరు మీ లైఫ్లో ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా మీరు రీడింగ్ అయితే చూసుకోండి, ఓకేనా? అండ్ అలాగే ఇది జనరల్ రీడింగ్ అండి, సో మ్యాచ్ అయిన మెసేజ్ మాత్రమే మీరు తీసుకోండి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, 4 ఆఫ్ వ్యాండ్స్ అండి, పేజ్ ఆఫ్ సోర్డ్స్ అండ్ 3 ఆఫ్ పెంటికల్స్, 9 ఆఫ్ కప్స్, the Empress, 6 of cups, 7 of cups, 5 of wands, Ace of swords, 6 of swords అండి. ఎంప్రెస్ కార్డ్కి క్లారిఫికేషన్. డెవిల్ చూసారా? ఎంప్రెస్ కార్డ్కి మనకి క్లారిఫికేషన్ డెవిల్ కార్డ్ వచ్చింది. సో ఫస్ట్ కార్డ్ వచ్చేసి మనకి ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ చూద్దాము. మీ పర్సన్లో కొంచెం పిస్నరీతనం అనేది ఉండొచ్చండి. తన సేఫ్టీ తను చూసుకుంటారు, తన హ్యాపీనెస్ అనేది పర్సన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తను చూసుకుంటారు. నీ సంతోషమే నా సంతోషం, నువ్వు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను అనుకునే పర్సన్ అయితే కాదు. ఫస్ట్ తనకి తను ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారు, సెల్ఫ్ లవ్లో ఉంటారు ఈ పర్సన్. ఎవరి దగ్గర ఈ పర్సన్ తక్కువ అవ్వాలి అనే పర్సన్ అనుకోరు. అలాగే ఈ పర్సన్ దగ్గర ఎవరు ఏం ఆశించిన పర్సన్ ఇచ్చే పర్సన్ అయితే కాదండి. మీరు ఫినాన్షియల్గా కావచ్చు, లేదా లవ్ పర్పస్గా కావచ్చు, కమిట్మెంట్ కావచ్చు. మీ పర్సన్ తనకి ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే అలాంటి దాని నుంచి పర్సన్ పారిపోతారనమాట. ఒకవేళ మీరు కమిట్మెంట్ అడిగారనుకోండి, ఇవ్వరు. రిలేషన్షిప్లో ఉండమంటే ఉంటాను, మ్యారేజ్ అంటే ఉండను అన్నట్టుగా మాట్లాడే టైప్ అనమాట ఈ పర్సన్. మీరు వైఫ్ అండ్ హస్బెండా, లవర్సా, వాట్ ఎవర్, ఫస్ట్ పర్సన్లో మూర్ఖత్వం ఉంది. చాలా మొండిగా ఉంటారు పర్సన్. అండ్ ఊరికినే అట్రాక్ట్ అయిపోతారు ఈ పర్సన్. తనకి ఏదైనా నచ్చిందంటే ఆ వర్క్ చేయకుండా ఈ పర్సన్ వదిలిపెట్టారనమాట. మీ స్థానంలో అదర్ పర్సన్ ఉన్నా సరే మిమ్మల్ని వదిలేశారు, ఈజీగా వదిలేస్తారు ఈ పర్సన్, ఓకే? అలాంటి పర్సన్తో మీరు డీల్ అవుతున్నారు అనేది చూపిస్తుంది. ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఉన్నారు, చాలా ప్రేమగా ఉన్నారు. స్టార్టింగ్లో రాను పర్సన్ దూరం పెట్టడమా, లేదా పట్టించుకోకుండా ఉండడమా, మిమ్మల్ని లెక్క చేయడం లేదు. మీరు ఏం చేయాలో, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో మీకు అర్థం కావడం లేదు. ఎవరి సపోర్ట్ అనేది మీకు దొరకట్లేదు. ఏం చేయాలి ఇప్పుడు? నమ్మిన పర్సన్ ఏమో మోసం చేశారు. ఇప్పుడు నా లైఫ్, నా ప్రయాణం ఎటు అన్నట్టుగా మీరు అనుకుంటున్నారనమాట. పర్సన్ విషయంలో పూర్తి క్లారిటీ అయితే మీకు వచ్చింది. యూనివర్స్ ఆ సిగ్నల్ అనేది మీ ఇంట్యూషన్కి పంపిస్తున్నారు, కానీ మీరు మీ ఇంట్యూషన్ని మీరు నమ్మట్లేదు, లేదా సరిగా గమనించట్లేదు అనమాట. మీకు చాలా రోజులుగా ఏదో క్లారిటీ అనేది రాకపోవడం వల్ల మీరు నిర్ణయం సరిగా తీసుకోలేకపోతున్నారు. కానీ ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది, అయినా సరే మీరు జగిలైపోతున్నారు. ఏం చేయాలో అర్థం కాక స్టక్ అయిపోతున్నారు. అండ్ వేరే వారితో డిస్కషన్ కూడా చేస్తూ ఉండొచ్చు. మీ పర్సన్ మాత్రం తన లైఫ్లో తను హ్యాపీగా ఉండొచ్చు. తన లైఫ్లో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయండి పర్సన్ లైఫ్లో. మీరు కాకుండా తను అదర్ పర్సన్తో తను డీల్ అవుతున్నారు అనేది చూపిస్తుంది పర్సన్. మీ గురించి పర్సన్ తన ఫ్రెండ్ సర్కిల్లో కూడా చాలా మాట్లాడుతున్నారు.
తన లైఫ్లో తను ఉంటూనే మీ గురించి కూడా ఈ పర్సన్ తెలుసుకుంటున్నారనమాట. మీరు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, మీరు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎలాంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారు అనేది మీ పర్సన్ వారి ఫ్రెండ్ సర్కిల్తో తను మాట్లాడుతున్నారు అనేది చూపిస్తుంది. అండ్ చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారనమాట. మేబీ మీకు మీ పర్సన్కి సంబంధించి ఫ్రెండ్ సర్కిల్ ఉన్నారనుకోండి, వారి ఫ్రెండ్స్కి కూడా మీరు తెలిసిన వారైతే మీరు మీ లైఫ్లో హ్యాపీగా ఉన్నారు. అండ్ అంతకుముందు కంటే ఇప్పుడు చాలా బాగున్నారు. మీరు చాలా బ్యూటిఫుల్గా మీ డ్రెస్సింగ్ స్టైల్, మీ లుక్, మీ వే ఆఫ్ టాకింగ్ ప్రతిదీ చేంజ్ అయిందనమాట. అంతకు ముందు కంటే ఈ పర్సన్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఫినాన్షియల్గా కూడా వారు అబండెంట్గా ఉన్నారు. 10 మంది మెచ్చుకునేటట్టుగా తన లైఫ్ తను లీడ్ చేస్తున్నారు అని పర్సన్కి ఎవరో ఏదో చెప్తున్నారండి. అప్పుడు ఈ పర్సన్ అవునా నిజమేనా అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుని వారి లైఫ్లో మళ్ళీ మీరు ఉండేటట్టుగా ఈ పర్సన్ మేనిఫెస్ట్ చేస్తున్నారు. తనంతలో తను వచ్చి మాట్లాడుతున్నారా అంటే లేదు, మీరే ఒక మెట్టు దిగాలి, మీరే బతిమిలాడాలి, మళ్ళీ పిచ్చివారిలాగా తన వెంట తిప్పుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారండి. మీ పర్సన్ దగ్గర మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి, మీరు సెల్ఫ్ లవ్లో ఉండండి. ఇక్కడ ఇంప్రెస్ కార్డ్ వచ్చింది కదా, మీరు చాలా క్రియేటివ్గా ఉన్నారు, చాలా క్రియేటివ్గా ఆలోచిస్తున్నారు, స్పిరిచువల్ నాలెడ్జ్ మీరు గెయిన్ చేసుకున్నారు, మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేస్తూ ఉండొచ్చు. ప్రజెంట్ ఏదైనా కొత్త జాబ్లో మీరు జాయిన్ అయి ఉంటారు. కొంతమంది ఏదైనా యూట్యూబ్ లాంటిది రన్ చేసుకోవడము, అక్కడ గ్రోత్ అనేది చూస్తూ ఉండొచ్చు. మీరు ఇండిపెండెంట్గా ఉండడానికి ఇష్టపడుతున్నారు. అంతకు ముందులాగా ఎవరి చెప్పు చేతల్లో ఉండాలి అని మీరు అనుకోవడం లేదనమాట. ఈ పర్సన్ ఇక్కడ మీరు ఒక ఎంప్రెస్ పొజిషన్లో ఇప్పుడు ఉన్నారు కదా, కాబట్టి పర్సన్ చూడండి మీకు చాలా అడిక్ట్ అయిపోతున్నారు. నేను ఇదే కావాలనుకున్నాను, నువ్వు ఇలాగే ఉండాలనుకున్నాను, ఇప్పుడు ఇద్దరం కలిసి ఉందాం అని అడిగే పర్సన్ చేయి చాపుతున్నారనమాట. కానీ తన చేయిలో చేయి పెట్టి మీరు తనతో జీవితాన్ని పంచుకోవడానికి, తనతో మళ్ళీ నడవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అంటే లేరు. నాకు అవసరం లేదు అన్నట్టుగా, నీకు ఒక దండం అన్నట్టుగా 7 of Wands అండి రిజెక్ట్ చేస్తున్నారనమాట. నీ వలన పడిన బాధలు చాలు, కష్టాలు చాలు, ఇంకా అంత శక్తి కానివ్వండి అండ్ అలాగే నిన్ను నమ్మేంత అమాయకంగా కూడా నేను లేను అన్నట్టుగా ఈ పర్సన్ని మీరు దూరం పెడుతున్నారు అనేది చూపిస్తుంది. ఇక్కడ ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీ మదర్ ఇలా డామినేషన్ చాలా ఉండొచ్చు. మీ పర్సన్ని వారి కంట్రోల్లో ఉంచుకున్నారు. మీ లైఫ్లోకి రానివ్వకుండా వారు లేనిపోని మాటలు చెప్తూ ఉండొచ్చు. కొంతమంది సిస్టర్ ఇలా ఉండొచ్చు. మీరిద్దరూ కలిసి ఉండకూడదు అని వారు అనుకుంటున్నారండి. మీరిద్దరూ కలిసి ఉంటే వారు చూడలేరు. మీరంటే మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికో ఇష్టం లేదండి. మీ హస్బెండ్ ఆర్ వైఫ్ వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, లేదా సిస్టర్ ఇలా, బ్రదర్ ఇలా కావచ్చు. ఓకే, అలా ఎవరో ఉన్నారు. మీరంటే ఇష్టం లేని వారు మీ పర్సనల్ లైఫ్లో ఎవరో ఉన్నారు వారి ఫ్యామిలీ మెంబర్స్లో. కొంతమంది లేనిపోని అన్ని క్రియేట్ చేయడము, మిమ్మల్ని పక్కకు నెట్టాలని చూసేవారు కూడా మీ లైఫ్లో చాలామంది ఉండొచ్చు. మీరు ఎప్పుడు దొరుకుతారా అన్నట్టుగా ఎదురు చూసేవారు ఉండొచ్చు అనమాట. మిమ్మల్ని ఏ తప్పులో ఇరికిద్దాము అన్నట్టుగా చూసేవారే చాలామంది ఉండొచ్చు మీ లైఫ్లో. మీ పర్సన్కి సంబంధించిన వాళ్ళే ఉండొచ్చండి. ఓకేనా, కొంతమంది ఫ్రెండ్ సర్కిల్లో కూడా మీరు ఏదైనా మాట్లాడుతున్నారంటే మీకు మీ పర్సన్కి సంబంధించిన కొంతమంది, ఓకే అందరని నేను చెప్పట్లేదు, కొంతమందికి మీ గురించి లేనిపోని అని చెప్తా ఉండడము, మీరు పాజిటివ్గా ఈ పర్సన్ గురించి మాట్లాడినా వారు వెళ్ళేసి నెగటివ్గా ఈ పర్సన్కి చెప్పడము, అలాంటిది ఏదో జరుగుతుందండి. ఓకేనా, మీ పర్సన్కి ఇప్పుడు మీరు కావాలి అని పర్సన్ చాలా డీప్గా తను కోరుకుంటున్నారు. అండ్ ఇది మేబీ చాలా ఇయర్స్ నుంచి ఉన్న రిలేషన్షిప్ అయి ఉంటుందండి మీది మీ పర్సన్ది. ఓకే, ఈ పర్సన్ చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. అండ్ ఆనాటి ప్రేమ కథలు ఉంటాయి కదా, అలా ఈ పర్సన్ ఆ రోజులల్లా ఎంత బాగుండే వాళ్ళము, ఎంతో హ్యాపీగా ఉన్నాము అని అడిగే పర్సన్ మీతో ఉన్న ప్రతి జ్ఞాపకం ఈ పర్సన్ తలుచుకుంటున్నారు అనేది చూపిస్తుంది. ఈ పర్సన్ మీ లైఫ్లో ఉన్నప్పుడు ఏ రోజు మీరు తనని బాధ పెట్టలేదు, ఎప్పుడూ తన గురించి మీరు బాధపడము,
తనకి సపోర్ట్గా నిలబడము, తను కొంచెం లోన్లీగా ఫీల్ అవ్వగానే ఏదైనా ప్రాబ్లం ఉందా అన్నట్టుగా మీరు ధైర్యం చెప్పడము, ఇలాంటివి చాలా జరిగి ఉంటాయి కదా. సో ఈ పర్సన్ అనుకుంటున్నారు మీలో ఎక్కడ తప్పు లేదు. తప్పు ఎక్కడ ఉంది? తనలో ఉంది. తనలో ఎలా ఉందంటే తను వేరే వారి మాటలు వినడము, ఓవర్ థింకింగ్ చేయడము. నువ్వు లేకపోతే ఏంటిది, నా లైఫ్లో చాలామంది ఉంటారు, క్యూలో ఉంటారు అని అడిగే పర్సన్ ఓవర్ థింకింగ్ చేయడము. అలా మీరు చాలామంది మోసపోయి ఉంటారు అనేది చూపిస్తుంది. ఈ పర్సన్కి సంబంధించి మేబీ తన గుట్టు రట్ట అనేది మీరు చేయడం లాంటిది ఏదైనా జరిగి ఉంటుంది కదా. అప్పుడు ఈ పర్సన్ మీతో ఫైటింగ్ చేయడం లాంటిది ఏదో జరిగిందండి. మీ పర్సనల్ లైఫ్లో చాలామంది ఉన్నారు, ఆప్షన్స్ అనేది చాలా ఉంది. ప్రజెంట్ కూడా తన లైఫ్లో చాలా ఆప్షన్స్ అండ్ థర్డ్ పార్టీ, రొమాంటిక్ థర్డ్ పార్టీ అనేది ఉన్నారు. చాలా స్ట్రాంగ్ పర్సన్. ఈ పర్సన్ మీ లైఫ్లో రాకుండా మేబీ బ్లాక్ మ్యాజిక్ లాంటిది ఏదైనా జరుగుతూ ఉండొచ్చండి. ఈ పర్సన్ మీద మీ మాట వినకుండా, మీ లైఫ్లో రాకుండా పూర్తిగా వారి కంట్రోల్లో ఉండేటట్టుగా ఈ పర్సన్ మీద ఏదో జరిగిపోయింది ఆల్రెడీ. ఓకే, ఇది కొంతమందికి రెజొనేట్ అవుతుందనే చెప్తున్నానండి. ఓకేనా, మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, మీ పర్సన్ కూడా మేబీ కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఈ పర్సన్ మీకు ఫ్రీడమ్ ఇవ్వరండి. ఎప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని అనుమానించడము, మేబీ మీరు చాలా అందంగా ఉండి ఉంటారు, మేల్ అయితే హ్యాండ్సమ్గా ఉండి ఉంటారు. ఓకేనా, నాకు ఈ మెసేజ్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను. సో మీరు బ్యూటిఫుల్గా, మేల్ అయితే హ్యాండ్సమ్గా ఉండడం వలన మీ పర్సన్ మిమ్మల్ని అనుమానిస్తూ ఉండొచ్చు అనమాట, నువ్వేదో తప్పు చేస్తున్నావు అన్నట్టుగా. కానీ మీరు అలాంటి వారా అంటే మీరు అలాంటి వారు కాదు. ఎందుకంటే ఇక్కడ ఎంప్రెస్ కార్డ్ వచ్చిందనమాట. ఎంప్రెస్ ఏం చేస్తుంది? లవ్ మాత్రమే ఇస్తుంది కానీ తప్పు చేయదు. తప్పు చేసిన వారిని కూడా క్షమిస్తుంది కానీ తప్పు చేయదన్నమాట. అందరినీ ఒక అమ్మలాగా ప్రేమిస్తుంది, సపోర్ట్గా నిలబడుతుంది. కానీ మీ పర్సన్ మిమ్మల్ని సరిగా అర్థం చేసుకోలేకపోతున్నారు. కొంతమందికి పర్సన్ తన తప్పులు ఈ పర్సన్ కప్పిపుచ్చుకోవడానికి మీ మీద కూడా నింద వేస్తూ ఉండొచ్చు అనేది కూడా చూపిస్తుంది. తనే తప్పుడు వ్యక్తి, తనే కొంచెం మూర్ఖురాలు కూడా కావచ్చు. వారు చేసిన తప్పులని కప్పిపుచ్చుకోవడానికి మీరు మంచివారు కాదు, మీ క్యారెక్టర్ని వారు లెక్కగట్టడం లాంటిదన్నమాట. కానీ ఇక్కడ నాకు వస్తున్న మెసేజ్ ప్రకారం మీలో ఎలాంటి తప్పు అయితే లేదు. ఇక్కడ మీ పర్సన్ వైపు తప్పు ఉంది. ఎందుకంటే మీరు కాకపోతే ఇంకొకరు అన్నట్టుగా పర్సన్ ఆప్షన్ అందరితో మాట్లాడతారు అలాంటిది చూపిస్తుంది. అండ్ అందరితో మాట్లాడినా, ఒక ఫ్రెండ్ లాగా మాట్లాడినా ఈ పర్సన్ మీకు తను ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి, మీకు టైం ఇవ్వాలి, కేర్ చేయాలి, రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి. కానీ అలా ఉండరు ఈ పర్సన్. రెస్పాన్సిబిలిటీస్ ఈ పర్సన్ తీసుకోరు, సరిగా టైం ఇవ్వరు, మీకు తను కేర్ చేయరు. అలా చాలామంది మీరు హర్ట్ అయి ఉంటారు. కాబట్టి మీరు మేబీ ఈ పర్సన్ని దూరం పెట్టే ఛాన్స్ అనేది చూపిస్తుందండి. ఓకే, 6 ఆఫ్ సోర్స్కి క్లారిఫికేషన్ చేద్దాం. మీ లైఫ్లో అతి తొందరలోనే మేబీ 1 or 2 days లోపల కర్కాటకం, వృశ్చికం, మీనరాశి ఈ ఎనర్జీ అనేది ఎక్కువ ఉందండి. ఓకే, కర్కాటకం, వృశ్చికం, మీనరాశి పర్సన్ మీ గురించి వారు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. మీలాంటి పార్ట్నర్ తన లైఫ్లో లేరు అనే బాధ కూడా ఈ పర్సన్కి ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఈ పర్సన్ అదర్ వేరే సిచ్యువేషన్లో తను ఉండొచ్చు. కానీ పర్సన్ లైఫ్లో మీలాంటి వారు తన లైఫ్లో లేరు. సో ఈ పర్సన్ ఇప్పుడు చాలా మిస్ అవుతున్నారనమాట. అండ్ మేషం, సింహం, ధనుసు రాశి వారికి మీరు చాలా మంచి గుడ్ న్యూస్ వినబోతున్నారు, చాలా హ్యాపీగా ఉండబోతున్నారు అతి తొందరలోనే అండి. ఓకేనా, అలాగే మీ లైఫ్లో ఎవరితోనే చిన్న డిస్టర్బెన్స్ లాంటిది రావచ్చు, కేర్ఫుల్గా ఉండండి. ఓకేనా, ఇప్పుడు ఎనర్జీస్ అనేది ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. ఓకే, మీది మీ పర్సన్ది ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? మీ పర్సన్ ఎనర్జీస్ అండ్ మీ ఎనర్జీస్.
మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? బ్లాస్మింగ్ అబండెన్స్, జర్నీ, ఏంజల్ ఆఫ్ ద బ్యాలెన్స్. మీ పర్సన్ ఎనర్జీస్. మీ పర్సన్ మీతో రీయూనియన్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారు. చాలా యాంగ్జైటీకి పర్సన్ గురవుతున్నారు. అండ్ అలాగే చాలా లోన్లీగా, ఒంటరితనం అనేది పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట. యాక్చువల్గా అతను మేబీ చాలా అలసిపోతున్నారండి. ఏదో ఉంటున్నారంటే ఉంటున్నారు అన్నట్టుగా ఉన్నారనమాట. తన పరిస్థితి ఏమీ బాగోలేదు. యాక్చువల్గా తను చాలా ప్రాబ్లమ్స్ అనేది పర్సన్ ఫేస్ చేస్తున్నారు అనేది చూపిస్తుంది. మీరు మీ లైఫ్లో హ్యాపీగా ఉంటారు. ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయడం అండ్ అలాగే మీ లైఫ్లో ఏదో గ్రోత్ అనేది మీరు చూడబోతున్నారండి. అతి తొందరలోనే మీ లైఫ్లో కెరియర్ వైజ్గా కావచ్చు, ఏదో పర్పస్గా మీరు చాలా హ్యాపీగా ఉండడము, లైఫ్ సెటిల్ అయిపోయినట్టుగా అలాంటి గుడ్ న్యూస్ ఏదో మీరు వినబోతున్నారనమాట. ఓకే, మీ లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మీరు బ్యాలెన్స్ అనేది చేసుకుంటున్నారనమాట. ఇక మీదట చాలా హ్యాపీగా మీరు ఉన్నారు అనేది చూపిస్తుంది. ఓకే ఓకే ఫ్రెండ్స్, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లైమ్ చేయండి. ఓకేనా, మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందామండి. అంతవరకు అందరికి బాయ్ అండి. టేక్ కేర్.